ఆమెకు అంత ఈజీ యాక్సెస్ ఎట్లా వచ్చింది? అంతే. ఇప్పుడు ఎట్లా ఆహ్, అది? ఆహ్, నేనదే అంటున్నా గదండీ! ఆవిడ ఆ స్థాయి నెట్‌వర్క్ నడిపించగలిగింది అంటే అంత నెట్వర్క్ ఆమె బిల్డ్ చేసి 100% లేదంటే అసల ఒక సిపి సజ్జనర్ గారు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక అంటే నిందితురాలు. ఎందుకంటే ఆవిడ మీద ఎఫ్ఐఆర్‌లు అయన్నీ ఉన్నాయి. నిందితురాలిని కలుసుకుంటూ ఇలా నవ్వుకుంటూ ఫోజ్ ఇవ్వటం ఎంత హాస్యాస్పదం. అది ఎంత జిగుప్సాకరం. అది నిజంగా ఆయనకిచ్చిన తర్వాత పోలీసులు నాకు బ్రీత్ అనలైజ్ చేయటం అనేది ఎంత అవమానకరం. అసలు పోలీస్ వ్యవస్థ మీద అంతటి మీదుగా అది ఒక పెద్ద మాయన మచ్చ కదా! 33 ఏమో వచ్చినట్టు 33 37 మీకు? 27 అండి. 27 20 నార్మల్. నార్మల్ 20. నార్మల్ 33, 35 ఎబోవ్ తాగితే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టు. 600కి, 400కి అది ఎక్కువ హెవీగా తాగినట్టు. ఎక్కువ పోతే ఇంకోటేంటంటే కాఫీ ఇచ్చారు. అది నాకు తెలీదండి. అది నాకు తెలీదు. అయితే ఫస్ట్ అంటే టేస్ట్ తెలుస్తుంది కదా తాగేటప్పుడు. ఆ! ఆ రోజు ప్రధాన మీడియాలన్నిట్లోనే నేను మళ్ళీ మాట్లాడా. ఎక్కడన్నా సరే ఒకవేళ తాగి నేనెళ్తే నేను తోలటమో లేదా ఏదో ఒకటి అవుతది గదా! మరి నేను అంత నిక్కర్చుగా దాదాపుగా 3 గంటలు మీడియా వాళ్ళందరితో బయటలిచ్చుకుంటూ మాట్లాడా. వాటర్ తాగి మాత్రమే. మరి తాగినోడు అలా ఉండగలడా? ఏంటంటే ఎప్పుడైతే ఆళ్ళ బాస్ దగ్గరికెళ్లారో సీన్ అంతా రివర్స్ అయింది. అంతవరకు మంచిగా మాట్లాడినటువంటి సీఏ ఎవరైతే ఈ రామకృష్ణుడో వన్స్ ఒక్కసారి "ఏయ్! ఇట్రా" నేను మనుషుల్ని ఎవరైతే బాధితులను గైడ్ చేసుకుంటూ లోపలికి బయటికెళ్తున్నాను. ఒక్కొక్కళ్ళని చేరేస్తాను. అంటే డోన్ నుంచి, కర్నూలు నుంచి, ఆదోని నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి అందరూ వస్తున్నారు. మరి ఎవరెవరికో తెలీదు గదండీ! సో, అందరూ ప్రెస్ క్లబ్ దగ్గరికి తీసుకొచ్చి కొంతమందిని అక్కడుంచి మిగతా వాళ్ళందరిని కూడా ఇక్కడికి రండి, అక్కడికి రండి అని లీడ్ చేస్తున్నా. అవసరం లేదు. ఆళ్ళని తీసుకొస్తా. నేను తీసుకొస్తా. అవసరం లేదు. దా నువ్వు లోపలికి రా. ఏయ్! బ్రీత్ అనలైజర్ అసలు హారబుల్. మీకు చెప్తుంటే ఇలా ఉంది గానీ, నేను నిజంగా గుండె ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలిగాను గాబట్టి, ఇంకొక అడ్వకేట్ ఏదన్నా కొంచెం అతను భయవేస్తుడై ఉండున్నట్టయితే, ఈరోజు ఎంటైర్ తన లైఫ్ మొత్తం క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ఒకవేళ మీకు 40 50 లేకపోతే హ్మ్. పాజిటివ్ వచ్చింది అనుకోండి తాగినట్టుగా, ఏంది పరిస్థితి మీది? అప్పుడేం చేయాలి? ఒకవేళ నిజంగా తాగినట్టొస్తే, అతను బ్రీత్ అనలైజ్ చేయడానికి అనర్హుడు. ఫస్టు అట్లా తాగి వస్తే 40 50 అట్లా 100 అట్లా వస్తే, ఫస్ట్ ఎయిడ్ జేయాలి. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత దాని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని తాగొచ్చినట్టయితే అతను న్యూసెన్స్ చేస్తే తాగొచ్చినట్టయితే తేలినా సరే తను న్యూసెన్స్ చేస్తో గొడవ పెట్టో కొట్లాట పెట్టుకుంటేనే కేసు పెట్టాలి. న్యూసెన్స్ కేసు పెట్టాలి. అంతే తప్ప నువ్వెటు బ్రీత్ అనలైజర్ పెట్టి ఊదు అని చెప్పేసి చుట్టూ ఒక 30 మంది పోలీసులు పెట్టి మఫ్టీలో ఉన్న పోలీసులు ఒక 10 మందిని పెట్టి దౌర్జన్యంగా టెర్రరైజ్డ్గా నేను ఒక టెర్రరిస్ట్ లాగా లేదంటే ప్రెజరైజ్డ్గా నువ్వు చేస్తావు నువ్వు డూ ఆర్ డై నువ్వు చేస్తావు లేదా చేస్తావా అన్నట్టుగా నేను అప్పటికీ అన్నా నేను ఎందుకు చేయాలి? నేను నార్మల్ వ్యక్తిని కాదు. నేను పోలీస్ స్టేషన్కి ఎలా రావాలో నాకు తెలీదా? నేను ఏమన్నా చదువుకొని దద్దమ్మనా? నేను అడ్వకేట్ని యూనిఫామ్లో ఉన్నా. అసలు మీరు ఎలా ఉంటారు? నా ఫండమెంటల్ రైట్ మీకెవరు ఇచ్చారు బ్రేక్ చేయడానికంటే? నువ్వు ఊతువా ఓదవా లేకపోతే ఎఫ్ఐఆర్ చేస్తా. సో ఇక నేను ఎంతవరకు డిఫెన్స్ చేసుకోవాలి అంతవరకు డిఫెన్స్ చేసుకున్న తర్వాత ఇక ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే రాంగ్గా కన్వే చేస్తాడు. సో ఖచ్చితంగా మనం దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది అని చెప్పి నేను ఊదటం అయింది. ఊదిన తర్వాత 27 వచ్చేసరికి కొడుకు మా ఆయత్తను చల్లబడి లోపలికి వెళ్తాడు. అప్పుడు అన్న ఇదంతా కేసుని నీరుగార్చే ప్రయత్నం మీడియా మిత్రులారా ఇది కావాలని జరిగినటువంటి ఒక దుశ్చర్య. ఇది ఆయనతోనే మీడియాతో ఆయనతోనే సీఐతోనే అన్నాను. ఇది కావాలని మీరు తప్పుదోవ పట్టిస్తారంటే నీళ్ళు నవ్విలేండు. మరి అతను మీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి అంటే దీని తర్వాత వచ్చాయి. పెద్దోళ్ళు చేసిరని మీరు దీనికి కన్సల్ట్ అయినా? ముందు వచ్చినాయి. ఈ పంజగుట్టాల ఇన్సిడెంట్ కంటే ముందు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే ఉన్నామో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారి తండ్రి, తర్వాత సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి మంగ్లీ, తర్వాత ఎవరైతే మంగ్లీకి అనుకూలంగా మీడియాలో అంటే ప్రెస్ మీట్ పెట్టారో ఇది ఉస్మాని విద్యార్థి నాయకులలో కొంతమంది వాళ్ళు మళ్ళీ నాకు ఫ్రెండ్స్. వాళ్ళతో నేను ఉస్మాని యూనివర్సిటీలో కలిసి చదువుకున్నా. వాళ్ళే నన్ను బెదిరించడానికి ఫోన్ చేశారు. లిఫ్ట్ చేయలేదు. కొంతమంది చిల్లర గ్యాంగ్తో ఫోన్ చేయించింది. లిఫ్ట్ చేయలేదు. ఒకళ్ళు ఇద్దరు లైఫ్ థ్రెటనింగ్ ఉందా మీకు? లైఫ్ ఉందనే చెప్తున్నా. నాకేదన్నా అయితే మంగ్లీ అండుకో మళ్ళీ ప్రత్యక్షంగా పంజాగుట్ట సీఐ రామకృష్ణ వల్లే నాకు థ్రెట్. ఎందుకంటే అతని మీద నేను ఎగెన్స్ట్‌గా ఆర్డర్లు పట్టుకొచ్చా. 29వ తారీఖు కూడా అతను పర్సనల్‌గా కోర్టుకు రావాలి. ఒకవేళ నాకు ఏదైనా జరిగిందంటే వీళ్ళే కారణం. ఎందుకంటే ఒకసారి మంగ్లీ నెంబర్ ఇస్తారా? మంగ్లీ నెంబర్ ఇవ్వమంటారా? మిమ్మల్ని మీకు బేరం కూడా ఆడింది అని అన్నారు. అవునండి. ఎంత ఆఫర్ చేసి?
అది కోర్టులో చెప్తానండి. ఇక్కడ వద్దు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కోర్టు విచారణలో ఉంది కాబట్టి, ఈ విషయం కోర్టు ద్వారా చెప్పిన తర్వాత మీకు చెప్తా. ఫస్ట్ మీకే చెప్తా. ఎంత అన్నది నేను గెస్ చేయొచ్చా? అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఒక 50 లక్షలు ఆఫర్ చేసిందా? ఇప్పుడు చాలా పెద్ద అమౌంట్ అండి. ఇది ఇంకొంచెం చాలా తక్కువ చెప్పారు. చాలా తక్కువ చెప్పారు. చాలా పెద్ద అమౌంట్. ఓ 10 కోట్లు. లేదు ఇది తక్కువే. ఇది రాబట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. పెద్ద అమౌంటే. ఓకే. ఈమె లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళీ చేస్తే మాత్రం నేను డెఫినెట్గా అడుగుతా. సో ఏంది అని అంటే ఈ టోటల్ సెషన్లో అంటే మీకు అంటే 50 లక్షల నుంచి 10 కోట్ల బిట్వీన్ ఒక అమౌంట్ ఆఫర్ చేసింది అని అంటే దీంట్లో అయితే పాత్ర ఉన్నట్టు. ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే. ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అడిగినట్టు ఎవిడెన్స్ ఏముందా మీకు ఆఫర్ చేసినట్టు? నాకు తెలిసి పూజా నాగేశ్వర గారి ఆఫీస్లో కెమెరాల్లో రికార్డ్ అయింది. తర్వాత ఎక్కడ కూడా నేను తీసుకుని అన్నట్టుగా ద్రోవపరచడానికి అడిగినట్టుగా ద్రోవపరచడానికి ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు ఆవిడ నిజంగా నిజాయితీ పరురాలైతే పూజా నాగేశ్వర గారి ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరాలని ఏ విధంగానూ ట్యాప్ చేయకోకుండా డిలీట్ చేయకుండా అలాగే తీసుకొచ్చి ఇవ్వగలిగితే చాలు. చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వస్తాయి. సో అలా చేస్తే ఇంకా మంచిది. అందులో ఎవరు భాగోత్వం ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు తప్పు చేసిండా, మంగళి తప్పు చేసిండా, ఆ ఇంటర్వ్యూ అది చూసినా కూడా తెలుసు. మీకు ఈ స్కామ్లో ఏమైనా సంబంధం ఉండేనా మీకు? లేదండి. బయట కొంతమంది ఛానళ్ళలో వచ్చినాయి వార్తలు. లేదు అంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏదన్నా తప్పుగా రాస్తారేమో, కానీ తప్పుగా రాస్తే మాత్రం లీగల్ కాన్సిక్వెన్స్ కూడా ఎదుర్కొంటారు. మనకి బాధితుల తరపునే మనకు పరిచయం తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా మీరు? అంటే వకాలత్ తీసుకున్నందుకు అవి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీనిలో ఏమైనా పర్సెంట్ అంటే వస్తే రికవరీ చేస్తే పర్సెంటేజ్ ఏమైనా మాట? పర్సంటేజ్ ఏం లేదు. మీకు తోచినంత ఇవ్వమని చెప్పి కూడా నేను వాళ్ళకే ఇచ్చాను. ఎందుకంటే ఇది వాళ్ళ రెక్కల కష్టార్జితం. సో నేనేంటంటే డబ్బులు నాకు ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే నేను డబ్బులకు పనిచేసేలే ఎప్పుడు కూడా. గత కేసుల్లో కూడా నా ఏఆర్ రికార్డులో కూడా నేను ఇప్పటికీ డబ్బులకు పనిచేయలేదు. రైట్. ఓకే. ఒకవేళ బాధితులకు న్యాయం జరిగితే వాళ్ళ డబ్బు వాళ్ళు పొందగలుగుతారా? వాళ్ళకి డబ్బు 100% నేను ప్రయత్నం చేస్తా. నేను ఎంత వరకు వెళ్ళాలి, ఇప్పుడు అమ్ముడు పోతాడా మళ్ళీ అడ్వకేట్ సుబ్బు ఏమన్నా? ప్రాణం పోయిన అమ్ముడు కూడా. ఎందుకంటే నా రక్తంలో లేదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన విలువలు అవి కావు. ఇప్పటికీ కూడా మేము ఒక సాధారణమైన ఒక చిన్న ఇంట్లో ఉంటాం. చాలా సంతోషంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. అడ్వకేట్ సుబ్బు గురించి మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా సరే, ఒక చిన్న నెగిటివ్ రిమార్క్ వచ్చినా సరే నేను ఈ ప్రొఫెషన్ వదిలేస్తాను. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి.